నాకు మరేం కాకమ్మ కథలు చెప్పి కన్నీటి పెట్టుకోకు. పైన అడ్రస్ వచ్చే అర్జెంట్ గా నువ్వు లోన్స్ క్లియర్ చేయాలి. మీకు నేను ఇండిస్క్రిమినేట్ గా లోన్స్ ఇచ్చానని ఆడిట్ వాళ్ళు ఫిర్యాదు చేశారటయ్యా. పాపం అంతా తెలిస్తే నా ఉద్యోగం పోయేలా ఉందయ్యా. లోన్ తెచ్చవయ్యా బాబు, లేకపోతే ఈ దేశంతో పాటు నన్ను ఎవరూ రక్షించలేరు. సార్ అన్ని లోన్స్ ఒకసారి క్లియర్ చేయాలంటే చాలా కష్టం సార్. మా ఆవిడ గర్భవతి, మా అమ్మకి టీబీ, మా మాకు క్యాన్సర్, మా మదర్కి స్టాప్. ఈ రికార్డు విని నా చెవులు తుప్పు పట్టిపోయాయి. నువ్వు అర్జెంట్ గా అక్కడ డబ్బు కట్టకపోతే నేను అరెస్ట్ చేయించాలి. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. నేను అసలు బాగు చేయడం వెళ్ళవయ్యా. రే ధనం, మీరా ఇదేమిటి సార్ బ్యాంక్ లోకి వచ్చేసారు? బయట కనపడకుండా మొహం చాటేస్తే లోపలికి రాకుండా ఏం చేస్తాం? క్లబ్బులో బాకీ పడ్డ డబ్బు ఎక్కడ బే? అదే ఆ వివరాలు సాయంకాలం తీరిక మాట్లాడుకుందాం. బ్యాంక్ లో చూస్తున్నారు, అసహ్యంగా ఉంటుంది. డబ్బు తీసుకున్నప్పుడు అసహ్యం లేదు కానీ ఇప్పుడు పొరపాటు వచ్చిందా? అంత పరువు ఉన్నవాడు అయితే మా బాక్యం ఒక 24 గంటల తీర్చు. అలాగే ఇస్తాను. మర్యాదగా అప్పు తీర్చకపోయావో ఇదే బ్యాంకులో నలుగురులోని పరువు తీసి జాగ్రత్త. సరా హైందవి రండి, ఫోన్ చెదురుగానే. వద్దుగాని నువ్వు డిపాజిట్ చేసిన మొత్తం జీతం అర్జెంట్ గా కావాలి. వెళ్ళి డ్రా చేసి తీసుకురా. ఎందుకండి? నేను బ్యాంక్ లో లోన్ తీసుకున్నాను, అది వెంటనే కట్టమని నోటీస్ వచ్చింది. లోన్ ఎందుకు తీసుకున్నారు? అదంతా నీకు అనవసరం. ముందు డబ్బు. క్షమించండి, నేను ఇవ్వను. ఏమిటి? కట్టుకున్న భర్త అవసరాన్ని డబ్బు అడిగితే ఉంచుకుని కూడా లేదంటావా? అవసరం ఎలాంటిదో తెలిసిన తర్వాత ఎలా ఇస్తాను? ఏం తెలుసు నీకు? తాగడానికి, క్లబ్బుల్లో జోదవాడి ఓడిపోవడానికి అప్పులు చేసి అదో పెద్ద అవసరంలో మాట్లాడుతున్నారా? నోర్మై, మగవాడిని నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను. అలాగే అనుదారు. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే స్వతంత్రం లేని ఆడదాని. డబ్బు ప్రయోజనం ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్నదాని. డబ్బు వల్ల జరిగే అనర్థాలేమిటో మిమ్మల్ని చూసి అర్థం చేసుకున్నదాని. నా సంపాదనకు ఒక గమ్యం ఉంది. మీలా అగమ్యంగా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను. నన్ను క్షమించండి. పట్టుదల నీకే కాదు, నాకు ఉంది. మంచిగా అడుగుతున్నాను, డబ్బు డ్రా చేసి తీసుకురా. అంతేకాదు, ఇక నుంచి ప్రతి నెలా నీ జీతం మొత్తం నా చేతికి ఇవ్వాలి. లేదా పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కొమ్మనపల్లి వారి అమ్మాయిని చేసుకుంటే ఇలా నోరిప్పి డబ్బడిగే కర్మ ఉండేది కాదు కదరా. ఎంత కావలసినా వాళ్లే ఇచ్చేవాళ్లు. నే చెప్తే విన్నావా? మొగుడు డబ్బు కావాలంటే లేదనే పెళ్ళామేం పెళ్ళాంరా. అలాంటి పెళ్ళం ఉంటే ఏం లేకపోతే ఏం? దేశంలో పెళ్ళాలే కరువయ్యారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ న్యూస్ మేడం. ఏమిటి సార్? అసిస్టెంట్ కలెక్టర్ పోస్ట్ కి నేను ప్యానల్ రికమెండ్ చేసింది. త్వరలో ఆర్డర్స్ రావచ్చు. చాలా సంతోషం సార్. భగవంతుడి దయతో పాటు మీ బోటి పెద్దల ఆశీస్సులే నా అభివృద్ధికి కారణం. మాదే ఉందమ్మా, క్షణం తీరిక లేకుండా ఉద్యోగం చేస్తున్నావు. బాగా చదువుకుని స్టేట్ ఫస్ట్ కూడా వచ్చావు. నీకు ప్రమోషన్ రావడం విచిత్రమా? అన్నట్టు ఆర్డర్స్ రాగానే స్టాఫ్ అందరికి పెద్ద పార్టీ ఇవ్వాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. అలాగే. బ్యాకాట్ లో ఓడిపోయించాలక పీకల వరకు తాగుతున్నావా? నీ తాగుడికి డబ్బు ఎవడు కడతాడు బే? నేనే బే. ఇవాళ కాకపోతే రేపు కడతాను. ఓకే, ప్యాకాట్ లో ఓడిపోయాను, ఒప్పుకుంటాను. మరి ఆడుకోవడానికి లైఫ్ వైఫ్ ఉందే. ధర్మరాజు అంతటి వాడు భార్యను బట్టి జోదం ఆడాడు. నేను భార్యను బట్టి జోదం ఆడతాను. ఏం తప్ప? ఏమిటి? భార్యను బట్టి జూతం ఆడతావా? ఎస్, ఒట్టి బ్రహ్మచారి గాడి నీ మట్టి బుర్రకేం అర్థమవుతుంది కానీ గోనాబాయ్, నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను. ఇంకో పెళ్లి చేసుకుని కట్నం తీసుకుంటాను. మీ అప్పులన్నీ తీర్చేస్తాను. మిగిలిన డబ్బు ఉంటుంది కదా, దాంతో ఇల్లు కట్టేస్తాను. మేడ మీద పోసిన అద్దెకిచ్చేస్తాను. నీకు కావాలా? ఎరా పోనీ నీకు కావాలరా? అబ్బో, చాలా పెద్ద ప్లాన్ వేసావు గురు. మేము అనుకోనే లేదు. గ్యాంబ్లింగ్ జీనియస్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. లాయర్ ఫీజు 50 రూపీస్ అప్పే గురు. కట్నం లాగానే ఇచ్చేస్తాను. అయిందవి ఏమండి? డబ్బెక్కడా? మీకు ఒక శుభవార్త. డబ్బెక్కడా? అయ్యో, నా ప్రమోషన్ రాబోతుందండి. డబ్బెక్కడా? నా మాట వినిపించుకోరే. నాకు ఎక్కువ జీతం వస్తుందట. డబ్బెక్కడా? డ్రా చేయలేదు. ఎందుకు చేయలేదు?
ఏమిటా పొగరు? మా చెల్లి పెళ్లి మీ చెల్లి పెళ్లి కోసం డబ్బు చార్జ్ చేస్తున్నానండి. పోనీ వాళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత నెల నెల మొత్తం జీతం ఇచ్చేస్తాను. అంతవరకు నన్ను ఒత్తిడి చేయకండి. నీ చెల్లి పెళ్లి తల్లి చావులతో నాకు పని లేదు. డబ్బిస్తావా ఇవ్వవా? అంత కర్కశంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? పెళ్లికి ముందు మనం అనుకున్న నిర్ణయాలేమిటి? ఇప్పుడు నన్ను ఇలా నిలదీసి అడిగితే మా వాళ్ళకి ఏం కావాలి? అదంతా నాకు అనవసరం. డబ్బు ఇవ్వకపోతే నీతో నాకు పని లేదు. వెంటనే ఇంటి బయటనాడు. ఏమండి? అవును, నీతో నేను కాపురం చేయను. నడు బయటికి. అత్తయ్య, నేనేం తప్పు చేశానని నన్ను వెళ్ళిపోమంటున్నారు? మీరైనా చెప్పండి. మీ మీద మీ బిడ్డలకున్న మమకారం లాంటిదే నాకు నా తల్లిదండ్రుల మీద ఉండడం తప్పున్నారా? పెళ్ళయ్యాక నువ్వు మా వాడి పెళ్ళనే గానీ నీకు మరి ఏ సంబంధాలు ఉంటానికి వీల్లేదు. అలా కాదనుకుంటే వెళ్ళిపోవలసిందే. అత్తయ్య, వెళ్తావా? జుట్టు పట్టుకుని బయటకి ఇచ్చమంటావా? ఎవడ్రా అమ్మాయిని జుట్టు పట్టుకు ఇచ్చే మొగాడు? ఆ పని మిమ్మల్ని నేను చేస్తానురా. హైందవి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుంది. అలా ఉండడం మీకు ఇష్టం లేకపోతే మీరు బయటకు నడవండి. నడుస్తారా? నడువులు వేరకొట్టమంటారా? బాబాయ్ గారు, మీరు ఊరుకోండి. ఆయన ఏదో కోపంలో ఉన్నారు. తెల్లారేసరికి అన్ని సర్దుకుంటాయి. సర్దుకోవు తల్లి. నా ఇంట్లో రకరకాల మనుషులు కాపురాలుండి వెళ్లారు. ఏ రకం మనుషులు ఎలాంటి నరకాన్ని సృష్టిస్తారో నాకు బాగా తెలుసమ్మా. అలాంటి నరకాన్ని సృష్టించే ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు మరో దేవుడమ్మ కావడానికి వీల్లేదమ్మా. ఆడదాన్ని నిస్సహాయతను ఆధారం చేసుకుని అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టే ఇలాంటి పశువులుగా ఇంట్లో స్థానం లేదు. మీరు పోతారా? పోరా. ఏం బెదిరిస్తున్నావా? పోతాంలే. నీ కొంపకేమంటా వచ్చామో ఆనాటి నుంచి మాకన్నీ అరిష్టాలి. రే ధనంకొండ, నువ్వెళ్ళి రిక్షా తీసుకురా. ఏమండి? వాణి, నువ్వెళ్ళి బట్టలు అత్తయ్య, మీరు అదే మాట అంటున్నారా? ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉందాం. మీ అబ్బాయికి సర్ది చెప్పండి. అంతేగాని జీతం ఇస్తానన్న మాట మాత్రం అనం. నీకు నీ పుట్టింటాళ్ళంటే అంత ఎక్కువ. పేరుకు ఒక మొగుడు కావాలి గనక పత్తిత్తి వేషాలు వేస్తున్నావు. వద్దు తల్లి, నీ దారి నువ్వు పోతే మాకన్నీ లాభాలే. పొండి. ఇల్లంతా పేడ నీళ్లతో అలికి శుభ్రం చేయించుకుంటారు. పొండి. అమ్మా, ట్యాక్సీ వచ్చిన తొందరగా రండి. వాణి, ఏమండి? రావే. ఏమండి? వద్దండి, వెళ్ళదండి. లేకపోతే నన్ను మీతో తీసుకెళ్ళిపోండి. నేను వచ్చేస్తానండి. వాడలు వీలేదు. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ జన్మలో నీ మొహం నాకు చూపించుకో. ఏమండి? బాబాయ్, బాబాయ్, ఏమండి? 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 నా మాట వినండి. ఏమండి? ఒక నిమిషం ఆగండి. ఏమండి? 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 ఆగమ్మా, ఆగు. వద్దన్న వాళ్ళ వెంట పడాల్సిన కర్మ నీకు లేదమ్మా. ఆడ తల ఉంచితే మొగాడు తల మీదకి ఎక్కుతాడు. కానీ ఆడది ఒక్కసారి తలెత్తి చూసిందా మొగాడు చచ్చేంటూ కాళ్ళ మీద పడతాడు. అలా చూస్తూ ఉండు. మీ ఆయన కూడా ఏదో ఒక రోజు నీ కాళ్ళ మీద పడతాడు. నువ్వు పదమ్మా. అదిగా సార్, పెళ్లికి ముందు ఒప్పుకున్న మాట ప్రకారం ఆవిడ నడుచుకోకపోతే విడాకులు ఎందుకు అడగకూడదు అని. ఎక్కడ కూడా అండి, ఇష్టమైన పెళ్ళంతో కాపురం చేయమంటారు. కానీ ఆవిడ వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను. విడాకులు తీసుకునేదే మరో పెళ్లి చేసుకోరాదు. దట్ ఈస్ ఇల్లీగల్. విడాకులకి ఆవిడ ఒప్పుకోకపోతే దట్ ఈస్ ఇల్లీగల్. ఆవిడ కూడా మీరంటే ఇష్టం లేదని ఆవిడ మీతో చెప్పాలి. లేదా ఆవిడ మంచిది కాదనో, మిమ్మల్ని కొట్టి హింసిస్తుందనో, మరొకటనో మీరు కోర్టు వారికి నిరూపించాలి. అదేం లేకుండా విడాకులు ఇల్లీగల్. అవే మాటలు బాబాయ్. అవునమ్మా, అతను అలా వెళ్ళగానే నీకు శుభార్త వచ్చింది. పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు. పైసా కట్నం అక్కర్లేదు, ప్రధానానికి వెంటనే ఏర్పాటు చేసేయమని నా పేరున వాళ్ళ నాన్న ఉత్తరం రాశాడు. నిన్ను అడగకుండా మే 15 బేషర్ ముహూర్తం ఉంది, వచ్చేమని ఉత్తరం రాశారమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్. మరి అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పానమ్మా. వాళ్ళని వెంటనే ఇక్కడ వచ్చేయమని కూడా చెప్పాను. సాయంకాలం కల్లా ఇక్కడ ఉండొచ్చు. ఏం మన ఏర్పాట్లో మనం ఉండాల్సిందే. చెల్లి పెళ్ళైపోతే మాకు ఇంకే సమస్యలు ఉండవు. ఆయన కోరినట్టే జీతం ఆయన చేతికి ఇచ్చేస్తాను. మేమిద్దరం హాయిగా కలిసి బ్రతకచ్చు. ఈ పెళ్లి తొందరగా జరిగేటట్టు చూడండి బాబాయ్. అలాగేనమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, పెద్దింట్లో ఉండటం అలవాటై ఈ పాడు కొంపులో ఉండలేకపోతున్నాం. ఒక గాలే వెళ్తురా. వంటేమంటమ్మా? నన్ను వేంచు తినవే దరిద్రపు మొహమా. 4 మెతుకులు ఉడకే చాలు. తర్వాత అనకుండా ఏమైంది? విడాకులు తీసుకున్నావా? లేదే, ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నువ్వింకా ఆ ప్రయత్నంలోనే ఉంటే ఆ కొమ్మనపల్లి పిల్ల ఎవరితోనో లేచిపోతుంది. కుంటిదే, దాన్ని ఎవరు లేపుకెళ్తారు గాని పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చూడు, విడాకులకు కావాల్సిన ఏర్పాట్లు నేను చూస్తాను. మా నాయనే, నా బంగారం, నాకు తెలుసురా, నువ్వు నా బంగారు కొండవి. ఇదిగో ఇవాళే నేను మా అన్నయ్యకి ఉత్తరం రాస్తాను. కట్నం డబ్బు రాగానే ముందు ఇల్లు మార్చేయాలి. అలాగే లేవే. హైందవి, హైందవి, మీరా?
ఎలా బాగుంటారు? మీరు కోపగించుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. పైగా చెల్లి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వాళ్ళు వస్తున్నారు. ఈ పరిస్థితిలో నన్ను చూసి వాళ్ళు పెళ్లికి అంగీకరిస్తారో లేదో. సంబంధం ఖాయమైందా? చాలా సంతోషం. అయింది. నువ్వు నీ పరిస్థితి అంటున్నావు గాని నా పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. నీ సగం జీతం వాడుకోవడానికి అలవాటు పడ్డ మా అమ్మ చీటీ మారికి నా ప్రాణం తీసేస్తోంది. నేను ఖచ్చితంగా చెప్పేశాను, నేను మా ఆవిడ దగ్గర వెళ్ళిపోతున్నాను అని. ఏమిటి, నిజంగానా? నా కోసం నీ తల్లిదండ్రులనే వదిలేశాం. నీకోసం నాకున్న తల్లిని దూరంగా ఉండమంటాం తప్ప? తప్పండి. ఆవిడ్ని కూడా ఒప్పించి మన ఇంటికి తీసుకెళ్దాం. నువ్వేం కంగారు పడక అయిందవి. అవి నన్ను వదిలిపెట్టి ఉండలేదు, తప్పకుండా వచ్చేస్తుంది. అయిందవి, నేను పూర్తిగా మారిపోయాను. నా పాత అలవాట్లన్నీ మానేశాను. అబ్బా, ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. అయిందవి, ఆలు మగలు అంటే సంసారానికి తెరచాప చుక్కాలు లాంటి వారు. ఎలా విడిపోయి బతుకుతారు? మధ్యలో ఎవరైనా అలాంటి ప్రయత్నం చేసినా భగవంతుడు మళ్ళీ వాళ్ళని కలుపుతాడు. అత్తయ్య వాణి ఎక్కడున్నారండి? వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటాను. వద్దొద్దు, అమ్మ సంగతి నీకు తెలియదు. నీ అంతా నువ్వు వెళ్ళి అడిగితే భీష్మించుకుంటుంటుంది. అయిందవి, చాలా రోజుల తర్వాత కలిసాం. రేపు ఆదివారం కదా, ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళి హాయి గడుపుదాం.